నీ స్వస్థత, నీ ఆరోగ్యం గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? అదే అండి, నాకు 45 వచ్చింది కదండి, మా తల్లికి కూడా ఆర్థరైటిస్ ఉంది, నాకు వస్తుందండి అంటే ఖచ్చితంగా వస్తుంది. నీ నోటి ద్వారానే నువ్వు ఆహ్వానిస్తున్నావు దాన్ని. మా తల్లికి ఉండొచ్చు, మా మామకు ఉండొచ్చు, మా తండ్రికి ఉండొచ్చు, అది నన్ను ముట్టడానికి ఆస్కారం లేదు. నేను నూతన సృష్టిని. ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత నొందితిని. అందరు చెప్పండి నాతో పాటు, దేవుడు నా కొరకు స్వస్థతను నా స్వాస్థ్యముగా స్థిరపరిచాడు. హల్లెలూయా. సరే, ఏ అనారోగ్యమైనా సరే, ఏ మాల్ ఫంక్షనింగ్ ఉన్నా సరే నీ బాడీలో, నీ యొక్క శరీరంలో, సమస్తము నుంచి నీకు విడుదల ఈ రోజే కలుగును గాక యేసు నామములో. ఆ వాక్యానికి అంత బలము, అంత శక్తి ఉంది. నమ్మిన వానికి సమస్తము సాధ్యం. ఇది నమ్ము, ఇది నీ స్వాస్థ్యమని. నువ్వు అడుక్కునేవాడివి కాదు, నువ్వు దేవుని బిడ్డవు. దేవుని బిడ్డవు కాబట్టి నువ్వు అడుక్కోవాల్సిన అవసరం. నువ్వు విశ్వాసముతో అడిగి పొంది అనుభవించగలవు. ఆమేన్. మరి రకరకాలుగా స్వస్థత మనం అనుభవించగలం. ఒకటి, పెద్దలను పిలుచుట ద్వారా. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు ఒకసారి చూద్దాం. ఈ స్వస్థతను ఏ విధంగా అనుభవించగలం? ఈ స్వస్థత మనం ఏ విధంగా, ఈ స్వాస్థ్యమును మనం ఏ విధంగా పొంది మన జీవితంలో అనుభవించగలం? మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? మీరు రోగి అయి ఉన్నారా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. సంఘము యొక్క పెద్దలను పిలవాలి. వారు ఏం చేస్తారంట? ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. హల్లెలూయా. అతని కొరకు ప్రార్థన చేస్తారు. సంఘ పెద్దలు ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది వినండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్వాస్థ్యాన్ని అనుభవించే ఒక మార్గం ఇది. హల్లెలూయా. అందుకే మనం అనేక సార్లు అప్పుడప్పుడు ఏం చేస్తుంటాం? స్పెషల్ అనాయింటింగ్ సర్వీస్ అని నడిపిస్తాం. ఎందుకు? ఆ రోజున మీకు అస్వస్థత ఉన్నప్పుడు మరి సేవ కొరకు పిలువబడి అభిషేకించబడినటువంటి మేము చేతుల నుంచి ప్రార్థన చేస్తాం. అందుకే అంటాం, మనిషి తట్టు చూడొద్దు, ఆ యొక్క నూనె తట్టు చూడొద్దు, పరిశుద్ధాత్ముడు మీ మీదకి దిగివచ్చును. ఎప్పుడైతే దావీదు మీద నూనె సమూయేలు పోశాడో, రాజుగా ఆయన్ని నియమించడానికి, అభిషేకించడానికి, దేవుని యొక్క వాక్యంలో ఏముంది? ఆ నూనె పోసినప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. నిన్ను స్వస్థపరిచేది ఆ పెద్ద కాదు, ఆ సంఘ పెద్ద కాదు. నిన్ను స్వస్థపరిచేది ఆ నూనె కాదు, నిన్ను స్వస్థపరిచేది యెహోవా. హల్లెలూయా. నిన్ను స్వస్థపరిచే యెహోవా దేవుడు నేనే అన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి అదొక విధానం. కాబట్టి అది ఒకే విధానం లేదు, రకరకాలుగా దేవుడు స్వస్థతను మనకు కలిగిస్తాడు. ఏ విధమైనా సరే విశ్వాసము లేకుండా ఏ విధము కూడా పనిచేయదు, ఏ విధానం కూడా పనిచేయదు. కాబట్టి ఈ రకంగా కూడా మనము సంఘ పెద్దలు నూనెతో వ్రాసి మనకి ప్రార్థన చేసినప్పుడు మనము స్వస్థతను పొందగలం. అంతేకాదు, దేవుడు మనకి బంధించడానికి, విడిపించడానికి, ఏకీభవించి ప్రార్థన చేయడానికి ఇచ్చినటువంటి హక్కును కూడా మనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18-19 వచనాలు చూద్దాం ఒకసారి త్వరగా. భూమి మీద మీరు వేటిని బంధింతురో, మీరు చెప్పండి ఒకసారి. మీ ఒక పక్కవారిని చూసి మీరు అనండి. చూసారా? మీరు దేనిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. గ్లోరీ టు గాడ్. అంటే దేవుడు మనకి ఎంత అధికారం ఇచ్చాడో ఒకసారి చూడండి. మనము ఏది బంధిస్తామో పరలోకంలో అది బంధించబడును. భూమి మీద మీరు వేటిని విప్పుతురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంత అధికారం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఏ సాతాను క్రియనైనా మనము యేసు నామములో మనము దాన్ని బంధించగలం. ఆ శక్తి, ఆ యొక్క అధికారాన్ని దేవుడు మనకిచ్చాడని నమ్మాలి. మీరు ఏది కూడా మన పరిశుద్ధత మీద పనిచేయదు, మన అర్హత మీద ఏది పనిచేయదు. అంతా కూడా యేసయ్య పరిశుద్ధత, యేసయ్య అర్హత మీదే పనిచేస్తుంది. మనము తెలుసుండి పాపములో జీవించకుండా ఉన్నట్టయితే, మనము దేవుని నీతి, యేసయ్యలో మనము దేవుని నీతి అయి ఉన్నామని ఎరిగినట్టయితే, ఈ యొక్క సత్యాన్ని మనం గమనించి గ్రహించి
ఏది బంధిస్తామో అది బంధించబడుతుంది, ఏది విడిపిస్తామో అది విడిపించబడుతుంది. చదువు. విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రేయర్ ఆఫ్ అగ్రిమెంట్ అంటాం, అదొక విధానం. ఏకీభవించి ప్రార్థించడం, భార్య భర్తలు కలిసి ఏకీభవించి ప్రార్థించడం. మనం ఏకీభవించి ప్రార్థన చేయడం అంటే సాధారణంగా ఏమనుకుంటాం, ఇలా చేతులు పట్టుకుంటే ఏకీభవించడం కాదు. ఎంతమందికి తెలుసు, ఈ రోజుల్లో పెద్ద పెద్ద దేశ నాయకులు మీటింగ్స్కి వెళ్తుంటారు. వెళ్ళినప్పుడు శత్రు ఒక దేశానికి శత్రువులు అయి ఉంటారు, కానీ ఆ మీటింగ్లో ఒకరినొకరు చేతులు కలుపుతూ ఉంటారు. అంటే ఏకీభవిస్తున్నారా? చేతులు కలుపుతూనే నేను ఎలా తీసేయాలని ఆలోచిస్తుంటాడు ఇక్కడ. అవునా అండి? అది ఏకీభవించడం అంటే మనసులో, హృదయములో, ఆత్మలో ఏకీభవించడం. నువ్వు ఏది ఆశిస్తున్నావో ఆ యొక్క ఎవరితో ఏకీభవిస్తా అది వారు కూడా అదే ఏకీభవించాలి. నాకు ఒక ఉదాహరణ చెప్దాం. ఒక వ్యక్తికి పలానా అనారోగ్యం ఉందని డాక్టర్ గారు చెప్పారనుకోండి. ఏకీభవించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనం ప్రార్థన వింటాడని చెప్పి మనం ఉద్దేశిస్తాం. అని ఏమంటాం, అయ్యా నువ్వు నాతో ఏకీభవిస్తావు నా స్వస్థత గురించి అంటే ఏమైందయ్యా అంటే, లేదండి ఇలాగ నాకు బ్లడ్ షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువైపోయాయి, అది వచ్చిందంటే ఇంకా ఏదో ఇటువంటి విపత్తులన్నీ వచ్చేస్తాయంట అని చెప్పి, కాబట్టి మనం ప్రార్థన చేద్దాం, ఏకీభవిస్తారండి పాస్టర్ గారు అని, లేకపోతే ఏకీభవిస్తారండి సహోదరుడు అని చెప్పి చేయి పట్టుకొని ఏకీభవించడం చేతులు పట్టుకుంటారు. నువ్వు ప్రార్థన చేస్తుంటావు, ప్రభా మేము ఏకీభవిస్తున్నాము, మా ప్రార్థన ఆలకించండి, నా స్వస్థత నిమిత్తం మీకు స్తుతి చెల్లిస్తున్నాను. వీడేం ఆలోచిస్తుంటాడు, ఖచ్చితంగా నాకు తెలుసు నా మామ చచ్చిపోయాడు ఇలాగే, నా అత్తకి ఇలాగ అయింది, నా బంధువు ఇలాగ అయింది, కాబట్టి వీడికి ఇంక ఉత్తిదే అని. కానీ ఇలా చెప్పాడు ఆమెన్ అని నీ తలంపేమో సావు గురించి ఆలోచిస్తుంటుంది. నేను చెప్పేది సత్యమైనట్టయితే ఒకసారి హల్లెలూయా చెప్పండి. అది ఏకీభవించడం కాదు. ఏకీభవించడం అంటే విశ్వాసములో కూడా అదే లెవెల్ ఉండాలి, అదే స్థాయి ఉండాలి. అవును, ఈ వ్యక్తి మరణిస్తున్న స్థితిలో ఉన్నా సరే మేమిద్దరం ఏకీభవించి ఖచ్చితంగా లేస్తాడని ఈ వ్యక్తికి ఉండాలి, ఆ వ్యక్తికి అదే పరిమాణంలో ఉండాలి విశ్వాసం. అర్థమైన వాళ్ళలో చెప్పండి. అప్పుడు ఖచ్చితంగా ఆ స్వస్థత స్థిరపరచబడుతుంది, ఆ ప్రార్థన జవాబు మీరు పొందగలరు. అందుకే అనేక మంది ఏకీభవించి ప్రార్థన చేసినా అది ఎందుకు జరగటం లేదే ఇందుకే. ఒకడు ఒక స్థాయిలో ఉంటాడు, ఇంకో స్థాయిలో ఒకటి ఆలోచిస్తాడు, ఇంకోటి ఆలోచిస్తూ ఉంటాడు. చూసారా? కాబట్టి ఎవరితో ఏకీభవించి ప్రార్థన చేస్తున్నావో కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. కనపడ్డ ప్రతి ఒక్కరిని క్రిస్టియన్ అన్న ప్రతి ఒక్కరితో కాదు. ఎందుకు చెప్తున్నా వినండి, దేవునికి స్తోత్రం. అటువంటి వారు కూడా రావాలి, ఇక్కడికి మార్పు చెందాలి. హల్లెలూయా. అందుకే సంఘం ఉంది. మంచివారు కూడుకోవడానికే కాదు, రక్షించబడ్డ వారికే. దొంగతనాలు, దోపిడీలు, మోసము, మరి హత్య, లేకపోతే వ్యభిచారము, ఇటువంటి క్రియల్లో ఉంటారు చూస్తే అటువంటి వారు కూడా ఇక్కడ రావాలి, మార్పు పొందాలి. హల్లెలూయా. అందుకే దేవుడు సంఘాన్ని స్థిరపరిచాడు. మనం వారికి సహాయకరంగా ఉండాలి. వాళ్ళని విమర్శించడానికి దేవుడు ఈ సంఘాన్ని పెట్టలేదు, ఇక్కడ విమర్శించడానికి దేవుడు నన్ను ఇక్కడ ఉంచలేదు. వారిని ప్రేమించి దేవుని ప్రేమను వారికి చూపించి వారిని విమోచించడానికి, దేవుని బిడ్డలుగా మార్చడానికే దేవుడు మనల్ని ఇక్కడ ఉంచాడు. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మారాలి, దేవుని బిడ్డలుగా మారాలనేదే నా ప్రార్థన, నా ఆశ మీ పట్ల. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతేకాదు, చాలా ఉన్నాయి ఎలాగా. సరే, ఇంకో విషయం చూద్దాం. ప్రార్థన ద్వారా కూడా, మన సొంత ప్రార్థన ద్వారా. యోహాను సువార్త 16వ అధ్యాయం 23-24 చూడు ఒకసారి. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడుగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను, నా పేరట మీరు ఏది అడిగినను ఆయన మీకు అనుగ్రహించును మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. యేసు నామములో స్వస్థతను అడగొచ్చు మనం. హల్లెలూయా. ఇస్తాడో లేదో, ఇష్టమో లేదో కాదు, ఇస్తాడు, ఆయనకి ఇష్టము. కాబట్టి ప్రభువా నాకు ఈ స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభువా. హల్లెలూయా. ఖచ్చితంగా నా తండ్రి నీకు అనుగ్రహిస్తాడని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఆమేన్.
హల్లెలూయా. అది స్వస్థత అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. మార్కు సువార్త 11:24 ఈ విధంగా రాయబడింది. వాట్ థింగ్స్ సో ఎవర్ యు డిజైర్ వెన్ యు ప్రే బిలీవ్ దట్ యు రిసీవ్డ్ ఇట్ అండ్ యు షల్ హ్యావ్ ఇట్. అందుచేత ప్రార్థన చేయనప్పుడు ఎలా ప్రార్థన చేయాలి చూడండి. మీరు అడుగుచున్న వాటెల్లటను పొంది ఉన్నారని నమ్ముడి. అప్పుడు అవి ఆగండి, పొంది ఉన్నారని నమ్ముడి, అనుభవించుడి అని లేదు ఇక్కడ. పొంది ఉన్నానని నమ్ముడి, అప్పుడు మీరు అనుభవిస్తారు. అనుభవించిన తర్వాత నమ్ముడి అని లేదు ఇక్కడ. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. అలాగే కాకుండా మరి ఇంకొక విషయం ఉంది. ఇంకో విధంగా కూడా దేవుడు స్వస్థతను అనుగ్రహిస్తాడు మనకి. లేయింగ్ ఆన్ ఆఫ్ హ్యాండ్స్, చేతులు ఉంచుట ద్వారా. మార్కు సువార్త 16:17-18 ఒక భాగం, చివరి భాగంలో ఏముందండి? దే షల్ లే హ్యాండ్స్ ఆన్ ద సిక్ అండ్ దే షల్ రికవర్. వారు చేతులుంచినప్పుడు రోగుల మీద చేతులుంచినప్పుడు స్వస్థత నొందుదురని. హల్లెలూయా. కాబట్టి ఎవరు చేతులుంచితే? నమ్మిన వారు. ఇక్కడ ఏమనుంది? ఇన్ మై నేమ్ shall they these signs shall follow them that believe. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కలుగును. హల్లెలూయా. అంటే మనం ఎవరైనా సరే యేసయ్యందు నమ్మిక ఉన్నట్టయితే మనం రోగుల మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వారు స్వస్థత నొందుతారు. ఇదొక విధానం. రకరకాల విధానాల ద్వారా మనము స్వస్థతను పొందగలం. మరి ఇంకో విధానం స్పెషల్ మినిస్ట్రీస్. ఒకటేమో ఇంకో విధానం ఏంటి? గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:7-11 వరకు చదివినట్టయితే దాంట్లో ఒక వరం ఉంది. అందరూ ఆ వరంలో ఆపరేట్ అవ్వరు, కానీ ఎవరినైతే దేవుడు అభిషేకిస్తాడో అటువంటి వరంలో మరి దేవుడు వాడుకుంటాడో వారి ద్వారా గిఫ్ట్స్ ఆఫ్ హీలింగ్ ద్వారా దేవుడు వారికి స్వస్థతను అనుగ్రహిస్తాడు, అనారోగ్యులకి. స్పెషల్ మినిస్ట్రీస్ ఇది కూడా మనం జరిగిస్తూ ఉంటాం. ఇక్కడ అపోస్తల కార్యం 19:11-12. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. విశేషమైన అద్భుతాలు, అందుకే స్పెషల్ మినిస్ట్రీస్ అను. విశేషమైన అద్భుతాలు ఏంటవి? అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలనైనను, హ్యాండ్ కర్చీఫ్స్, చేతి గుడ్డలనైనను, నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. దయ్యములు కూడా వదిలిపోయాను. హల్లెలూయా. ఇటువంటి సాక్ష్యాలు మనకు అనేకం ఉన్నాయి. ఎంతో మంది ఇక్కడ మన దగ్గర కర్చీఫ్ కాదు కానీ టిష్యూ వాడతారు. ఇక్కడ చాలామంది మనం ప్రార్థన చేసినప్పుడు, ఇక్కడ మేము ప్రార్థన చేసి మరి ఆ చేతులు తుడుచుకున్నప్పుడు ఆ టిష్యూ కూడా తీసుకెళ్ళి వారు దాన్ని వాడినప్పుడు స్వస్థత పొందినటువంటి అనేక సాక్ష్యాలు. ఇప్పుడు మొన్న తెలిసినటువంటి ఒక సాక్ష్యం ఏంటంటే, ఈ స్త్రీకి ఏదో గ్రోత్ ఉండింది ఒకటి. ఆ గ్రోత్ని బట్టి కణతి ఉండింది. ఆ గ్రోత్ని బట్టి ఆ బిడ్డ యొక్క తల్లి డాక్టర్ మెడికల్ ఫీల్డ్లో పనిచేస్తుంది కాబట్టి ఎవరో డాక్టర్ని పిలిపించి చూస్తే వెంటనే సర్జరీ చేయాలని చెప్పారంట. వెంటనే సర్జరీ చేయకపోతే మంచిది కాదు, చాలా ప్రమాదకరం. అంటే కూడా ఈ బిడ్డ అందంటే కాదోయా నాకు 2 రోజులు సమయం ఏమంటే డాక్టర్ చాలా కోప్పడ్డారంట. నువ్వు ఇంత స్టబర్న్, నువ్వు చేసుకోవచ్చు కదా అది ఇదంటే, లేదు నాకు 2 రోజుల సమయం ఇవ్వండి, దాని తర్వాత మీరు ఏమైనా చేయండి అంటే, అప్పుడు సంఘానికి వచ్చినప్పుడు ఆ టిష్యూ తీసుకొని వెళ్ళిందంట. తీసుకొని వెళ్ళి పడుకునేటప్పుడు పిల్లో కింద పెట్టుకొని పడుకుందంట. మరుసటి రోజు లేచేటప్పటికి అది మొత్తంగా హీల్ అయిపోయింది. హల్లెలూయా. అలాగా అనేక సాక్ష్యాలు ఉన్నాయి. నాకు ఇప్పుడు గుర్తు రావట్లే, కానీ ప్రతి నెల 2, 3 ఇటువంటి సాక్ష్యాలు వస్తున్నాయి. స్పెషల్ మినిస్ట్రీస్. ఆమెన్. కొద్దిమంది నేను ఒక దగ్గర ప్రార్థన చేస్తుంటే అప్పుడప్పుడు టిష్యూ లేకపోతే కర్చీఫ్తో తుడుచుకున్నప్పుడు ఆ కర్చీఫ్ తీసుకొని వెళ్ళిపోయిన వారు ఉన్నారు. అటువంటి వారు. అంతేకాదు, ఒక సాక్ష్యం గుర్తొస్తుంది. ఒక స్త్రీ, చాలా కాలం క్రితం అయింది ఇది ఇక్కడ మన సంఘంలోనే. ఒక కొద్దిగా వయసులో పెద్ద ఆమె ఒంటరిగా ఉంది ఇంట్లో. రాత్రిపూట ఏదో అయ్యి షీ వాజ్ గ్యాస్పింగ్ ఫర్ బ్రెత్, చాలా శ్వాసకు ఇబ్బంది పడతా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎవరూ లేరు. అటువంటిప్పుడు సడన్గా గుర్తొచ్చిందంట, మన మ్యాగజైన్ న్యూస్ లెటర్ ఉండిందంట. ఆ న్యూస్ లెటర్ అందని స్థితిలో ఉంటే అది లాగి ఆ మీద పెట్టుకొని దేవానికి స్తోత్రం అంటే సంపూర్ణంగా స్వస్థపడబడ్డదంట. హల్లెలూయా. ఆ పేపర్లో లేదండి, ఆ కర్చీఫ్లో లేదు, పరిశుద్ధాత్మ శక్తి అది. కానీ అనాయింటింగ్ కెన్ బి క్యారీడ్. చూసారా, ఆ అభిషేకాన్ని మనము తీసుకెళ్ళొచ్చు. ఈ యొక్క ఇముడుతుంది అన్నమాట దాంట్లోకి ఇంకి అది తీసుకెళ్ళినప్పుడు ఆ అనాయింటింగ్ ఆ యొక్క వస్త్రం మీద ఉంది కాబట్టి, లేకపోతే ఆ పేపర్ మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ అనాయింటింగ్ ద్వారా స్వస్థత నొందుతారు. అంతేకాదు,
ముఖ్యంగా ఇది ఇంకో విధానం, చాలా ముఖ్యమైన విధానం. మన నోటి మాట ద్వారా మనం ఏం మాట్లాడుతున్నామో చాలా ప్రాముఖ్యం. ప్రావర్బ్స్, సామెతలు 12వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. కత్తిపాటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. జ్ఞానము గల నాలుక ఆరోగ్యదాయకం. చూసారా, అంటే మన నాలుక ద్వారా కూడా, మనం పలికే మాటల ద్వారా కూడా ఆరోగ్యము విడుదల చేయగలం అన్నమాట. ఆమెన్. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే ఆ రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి ఆ బిడ్డ గురించి మనం చూసినట్టయితే ఆమె ఏమంది? ఇఫ్ ఐ మే టచ్ బట్ హిస్ క్లోత్స్ ఐ షాల్ బి హోల్. ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడదును అనుకొని. చూసారా, ఆమె ఏమంటుంది? ఏమి పలకాలి? మన విశ్వాసాన్ని పలకాలి, మన పరిస్థితిని పలకొద్దు. నాకు క్యాన్సర్ ఉందండి, నాకు క్యాన్సర్ ఉందండి, నాకు క్యాన్సర్ ఉందండి అని చెప్పకూడదు. అందరికీ వెళ్ళి ఏం చెప్పాలి? ఆయన గాయముల చేత నేను స్వస్థత పొంది ఉన్నాను, అది నా స్వాస్థ్యము. చూడు, ఒక స్వాస్థ్యం నీదైనప్పుడు ఎవడైనా అన్యాయంగా దాన్ని తీసుకొని వెళ్తుంటే నువ్వు చేతులు కట్టుకొని సర్లే ఏం చేస్తాంలే అని కూర్చుంటావా? నీ సాయశక్తులా పోరాడుతావు అది తిరిగి నువ్వు పొందాలని. అదే వైఖరితో సాతానుతో పోరాడి ఆ యొక్క శత్రువుని ఓడించేటువంటి మనస్తత్వము, అటువంటి హృదయము, అటువంటి పట్టుదల కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు అది అనుభవించగలవు, ఆ స్వస్థతను. ఆమెను చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనం ఏదో క్యాజువల్గా ఉండి సర్లే దేవుడికి ఇష్టమైతే ఇస్తాడులే నాకు నా స్వాస్థ్యం అంటే మటుకు కాదు. ఎందుకంటే అక్కడ ఒక దొంగ ఉన్నాడు, దోచుకోవడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి ఏ సందు దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. వాడిని ఓడించాలి, వాడిని జయించాలి, మన స్వాస్థ్యాన్ని మనము పొంది అనుభవించాలి. అందుకే ఆ బిడ్డ ఉన్నదంతా కోల్పోయింది, ఆరోగ్యం కోల్పోయింది, ఆదాయం కోల్పోయింది, ఆర్థిక వనరు కోల్పోయింది, బంధువుల్ని కోల్పోయింది, ఎవరు ఆమెకు తోడు లేరు. ముందు ఏదన్నా మంచి జరుగుతుందేమో అనే ఆశ కూడా లేని స్థితిలో ఉన్న స్త్రీ ఏం మాట్లాడుతుంది? ఆయనను ముట్టుకుంటే, ఆయన వస్త్రం ముట్టుకుంటే చాలు, హల్లెలూయా, నేను స్వస్థత నొందెదను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఈవేళ? నీ స్వస్థత, నీ ఆరోగ్యం గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? అదే అండి, నాకు 45 వచ్చింది కదండి, మా తల్లికి కూడా ఆర్థరైటిస్ ఉండేది, నాకు వస్తుందండి అంటే ఖచ్చితంగా వస్తుంది. నీ నోటి ద్వారానే నువ్వు ఆహ్వానిస్తున్నావు దాన్ని. మా తల్లికి ఉండొచ్చు, మా మామకు ఉండొచ్చు, మా తండ్రికి ఉండొచ్చు, అది నన్ను ముట్టడానికి ఆస్కారం లేదు. నేను నూతన సృష్టిని, ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత నొందితిని. ఆమేన్. ఇది పలకడం నేర్చుకోవాలి. మన మాట చాలా ప్రాముఖ్యం. చూడండి, ఎప్పుడైతే ఆమె తాకిందో వెంటనే ఆమె స్వస్థత నొందింది. గమనించండి ఒకటి, దేవుడు చెప్పింది చేయడాన్ని విధేయత అంటాం. దేవుడు ఏదైతే చేస్తానని చెప్పాడో అది నమ్ముట విశ్వాసం అంటాం. ఇంగ్లీష్లో చదువుతాను, వినండి ఇది. డూయింగ్ వాట్ గాడ్ సెడ్ టు డూ ఈజ్ ఒబీడియన్స్. ఎక్స్పెక్టింగ్ గాడ్ టు డూ వాట్ హీ సెడ్ ఈజ్ ఫెయిత్. దేవుడు చెప్పినది చేయుట విధేయత, దేవుడు చేస్తానని చెప్పినది జరగాలని ఆశించుట విశ్వాసము. Moses stretched forth his rod, God parted the waters. మోషే కర్రనెత్తినప్పుడు ఆ సముద్రమును చీల్చాడు దేవుడు. హల్లెలూయా. మనము చేయాల్సింది మనం చేయాలి, దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. మనము చేయాల్సింది చేయడానికి మన స్వాస్థ్యము అని మనం ఎరగాలి. నేమన్ dipped and God healed him of leprosy. నామాను ఆ యొక్క నదిలో మునిగినప్పుడు దేవుడు తనను ఆ కుష్ఠరోగం నుండి ఆయనను స్వస్థపరిచాడు. నయమాను చేయాల్సింది విధేయతలో చేసినప్పుడు స్వస్థతను అనుభవించాడు. మనము అనారోగ్యాల మీద చేతులు ఉంచినప్పుడు దేవుడు వారికి స్వస్థతను అనుగ్రహిస్తాడు. ఆమేన్. పెద్దలు, సంఘ పెద్దలు వచ్చి నూనెతో అభిషేకించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని స్వస్థపరుస్తాడు. ఈ స్వస్థతకు మూలము దేవుడే. We do the small thing, God does the big things. మనము చిన్న విషయాలు చేస్తాము, దేవుడు పెద్ద విషయాలు చేస్తాడు. ఇది ఆయనతో పాటు కలిసి చేసే పని ఇది. ఆమేన్. కాబట్టి వాక్యం మీద ఆధారపడి వాక్యానుసారంగా నడవండి. వర్క్ ద వర్డ్ అంటాం మనం ఎప్పుడు కూడా. వర్క్ ద వర్డ్. వాక్యమును కార్యరూపంలో పెట్టాలి. స్వస్థత మన స్వాస్థ్యం. విశ్వాసం అనేది ఎప్పుడు కూడా మన ఫీలింగ్స్, అంటే మన భావాల మీద ఆధారపడి ఉండదు. ఫెయిత్ నెవర్ హ్యాస్ ఎనీథింగ్ టు డూ విత్ ఫీలింగ్స్, అండ్ ఫీలింగ్స్
ఫీలింగ్ నెవర్ హ్యాస్ ఎనీథింగ్ టు డూ విత్ ఫెయిత్. ఫెయిత్ ఫీలింగ్ కలిసి పనిచేయవు. ఫీలింగ్ అనేది ఈ యొక్క పంచేంద్రియాలకి లోబడినటువంటి అంశం. ఫెయిత్ అనేది ఈ యొక్క పంచేంద్రియాలకు లోబడినటువంటి అంశం కాదు, ఆత్మ సంబంధమైంది. కాబట్టి ఆత్మ సంబంధమైన విధంగా నడిచినప్పుడు విశ్వాసంలో ఈ యొక్క అనుభవానికి మన భావాలకి మనము లోనై ఉండకూడదు. విశ్వాసం ఎప్పుడు కూడా దేనికి రెఫర్ చేస్తుంది? వాక్యానికి, అనుభవానికి కాదు. కాబట్టి దేవుడు ఏమన్నాడో అదే పలకాలి. అండ్ నువ్వు దేవుని బిడ్డవైనట్టయితే ఖచ్చితముగా దేవుని స్వస్థత నువ్వు అనుభవించాలి. జనులారా, ముగిస్తూ ఒక మాట, దేవుడు నువ్వు స్వస్థపరచబడాలని, పాపము నుంచి విమోచించబడాలని యేసయ్యను పంపించాడు. పాప విమోచనే కాదు, స్వస్థతను కూడా అనుగ్రహించడానికి. కాబట్టి ఈ రోజు నుంచి అస్వస్థతను మీరు ఏమాత్రము సహోదరుడిగా భావించకండి. అస్వస్థత మీ శత్రువు. ఆ శత్రువుని మనం ఓడించాలి, జయించాలి. మన స్వాస్థ్యాన్ని మనం అనుభవిస్తూ సాక్షులుగా మనం ఇక్కడ బ్రతకాలి. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి.